వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. ప్రతి క్వార్టర్కి ఎండింగ్లో మనం ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది 28 మార్చి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 14 మార్చి నుంచి రీజనల్ కాన్ఫరెన్స్ దృష్ట్యా ప్రతి సంవత్సరం ప్రతి క్వార్టర్కి జరుగుతున్నటువంటి 14 మార్చి నుంచి 28 మార్చికి పోస్ట్పోన్ చేసి రేపు 28వ తారీఖున ఈ జాతీయ లోక్ అదాలత్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ ప్రతిసారి మేము చెప్పినట్లుగా ఈసారి కూడా మేము కక్షిదారులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా వాళ్ళ కేసులు సకాలంలో వాళ్ళ కేసులు అన్నీ కూడా డిస్పోజ్ అయ్యే విధంగా వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విధంగా చేసినట్లయితే వీళ్ళు ఆ యొక్క లోక్ అదాలత్ పాస్ చేసినటువంటి అవార్డు అనేది ఫైనల్ అవుతుంది. కాబట్టి ఫర్దర్ లిటిగేషన్ లేకుండా వాళ్ళ పార్టీలకు కూడా అక్కడితో వాళ్ళ యొక్క సమస్యకు పరిష్కారం మంచిగా లభిస్తుంది. వాళ్ళు ఏదైతే సివిల్ కేసెస్ అయినట్లయితే వాళ్ళు ఏదైతే కట్టారో కోర్టు తీసుకోవడం వాపసు ఇవ్వబడుతుంది. దానివల్ల వీళ్ళకి సమయాన్ని ఆదా అవుతుంది. అలాగే వాళ్ళు కట్టినటువంటి డబ్బు వెనక్కి వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగాను వాళ్ళు లాభం చేకూరే అవకాశం పూర్తిగా ఉంది. అంతేకాకుండా ఇరు పక్షాల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే ఇది తొలగిపోవడానికి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకోవడం అనేది చక్కటి సదవకాశము. ఈసారి 28 మార్చిన స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఉత్తర్వుల మేరకు కండక్ట్ చేయబోతున్నాము. ఇక్కడ అందరి సహకారం కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అందరి సహకారం ఉంటేనే ఒక నేషనల్ లోక్ అదాలత్ మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. దీనిలో మీడియా కూడా ఒక ప్రముఖ పాత్ర మీరు కూడా వహిస్తారు. మీ ద్వారా నలుగురికి తెలిసే విషయాన్ని ఎక్కువ మంది తెలియజేసినట్లయితే న్యూస్ పేపర్ ద్వారా అలాగే లోకల్ ఛానల్స్ ద్వారా తెలియవచ్చినట్లయితే ఎక్కువ మంది యొక్క సదవకాశాన్ని వినియోగించుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రమ్మడం జరిగింది. ఈ విషయాన్ని మీరు న్యూస్ పేపర్స్ ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నా కోరిక. మా యూనిట్ తరఫున అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. మీ అందరినీ కూడా ఈజ్ పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్తో ప్రతిసారి లాగానే అన్ని రకాల సివిల్ తగాదాలు అలాగే రాజీ పడినటువంటి క్రిమినల్ కేసెస్లో రాజీ చేయడం జరుగుతుంది. దీనిలో చెక్ బౌన్స్ కేసులు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కేసెస్ కూడా తీసుకోబడతాయి. కాబట్టి అన్ని రకాల మోటార్ మ్యాట్ క్లెయిమ్స్ కూడా పరిశీలించబడతాయి. ఇప్పటి వరకు కూడా మేము మ్యాట్ క్లెయిమ్స్ సంబంధించి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వర్చువల్గా మీటింగ్స్ కండక్ట్ చేశాము. స్టేట్ అథారిటీతో కూడా మేము మాట్లాడటం జరిగింది. దీనివల్ల ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క నుంచి కొంతవరకు కోఆపరేషన్ మాకు ఎక్స్టెండ్ అవుతుందనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఇప్పటి వరకు మ్యాట్ కేసెస్లో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ దగ్గరగా ఒక 30 నుంచి 40 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము అవుట్ ఆఫ్ విచ్ మేము ఒక కనీసం 20 నుంచి 30 వరకు మ్యాట్ క్లెయిమ్స్ మొత్తం పరిష్కారం అవుతాయని చెప్పి మేము కూడా భావిస్తున్నాము. ఇన్సూరెన్స్ కంపెనీస్తో పాటు ఇప్పుడు పిటిషనర్స్ కౌన్సిల్స్తో కూడా ఒకసారి మేము మీటింగ్ 21వ తారీఖున కానీ రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇంకా మరిన్ని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ సకాలంలో వాళ్ళకి లబ్ధిదారులకి వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ అమౌంట్స్ సకాలంలో అందేటట్టుగా చూసేందుకు మీకు కృషి చేస్తున్నాము. ఈ యొక్క మ్యాట్ క్లెయిమ్స్ సంబంధించి వీళ్ళు యాక్సిడెంట్లో కాళ్ళు చేయకపోగొట్టుకుని లేదా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్స్ వాళ్ళు చేరినట్లయితే కొంతవరకు మనం జస్టిస్ చేయడం జరిగినట్లు అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా స్టేట్ అథారిటీ వాళ్ళు కూడా వాళ్ళు పై నోడల్ ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క మ్యాట్ క్లెయిమ్స్ సంబంధించి స్పెషల్ ఫోకస్ ఈసారి ప్రీవియస్గా పెట్టినట్టుగా ఈసారి కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ఓవరాల్ పెండెన్సీ చూసినట్లయితే ఈ జగిత్యాల యూనిట్లో అంతకుముందు 17,500 పైన ఉంది. అది ఇప్పుడు లోక్ అదాలత్ కానీ రెగ్యులర్ కోర్టులో పరిష్కారమైన కేసులన్నీ కూడా కొంచెం మంచిగా డిస్పోజ్ అవ్వడం వల్ల ఇప్పుడు 16,844కి ఫిగర్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పటికి ఇప్పటికీ కూడా పెండెన్సీ తగ్గిందని చెప్పాలి. ఈసారి లోక్ అదాలత్కి మేము
కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ ఒరిజినల్గా కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ 3,528 కేసెస్ ఉన్నాయి. మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసులు 694 కేసులు. ఇప్పటి వరకు కూడా దగ్గర ఒక 300 కేసులు పరిష్కారం అయినట్టుగా మాకు స్టేట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిగతా కేసెస్ కూడా అవుతాయనే ఉద్దేశం అయితే మాకు నమ్మకం కూడా ఉన్నది. పోలీసు వారు కూడా పూర్తి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు వారితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా పోలీసు వారు కూడా మొబిలైజ్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్ సమిష్టి కృషితోటి ఈ యొక్క లోకల్ సక్సెస్ఫుల్ అవ్వాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క నేషనల్ లోకల్ సివిల్ కేసెస్ కూడా కొన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సివిల్ కేసు ఓవరాల్గా పెండెన్సీ చూసినట్లయితే 5,094 కేసులు ఉన్నాయి. దీనిలో మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ ఈ నేషనల్ లోకల్ అదాలత్కి 322 కేసులు. ఆ విధంగా సివిల్ క్రిమినల్ కలిపినట్లయితే 1016 కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి మాకు ఇక్కడ వచ్చిన విలేకరులందరికీ నాకు నమస్కారాలు. మేడం గారు చాలా చక్కగా కండిషన్స్ చెప్పారు. మరి మాకు ఈ నెల 28 నేషనల్ అదాలత్ ఉంది కాబట్టి మేము కూడా ఎంతోమంది వాళ్ళకి పోలీసు వాళ్ళకి మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు కూడా మీ యొక్క పాత్ర చాలా అవసరం కాబట్టి ఎంతోమంది సఫర్ అవుతున్న కోర్టుకు వచ్చి అనవసరంగా వాళ్ళ కేసులు ఉన్న కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి విషయాలు ఈ 3 days మాకు వచ్చేసి మీరు పబ్లిష్ చేస్తే ఎన్నో కేసులన్నీ ఐడెంటిఫై చేశాము. భార్య విషయం కావచ్చు, అన్ని విషయాలు లోకల్ వచ్చేసి చెక్ బౌండ్ కేసులు, ట్రాన్స్ఫర్ కేసులు కావచ్చు, మళ్ళీ మోటార్ యాక్సిడెంట్ కేసు కావచ్చు, భూ తగాదా, ఆస్తి తగాదా, ఇవన్నీ ఆల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఈ 3 days మీరు వచ్చి మాకు మీరు పేపర్లో ఎంతో మంచి మనసు తీసుకొని మీరు పబ్లిష్ చేస్తే, ఎందుకంటే అనవసరంగా కోర్టుకు టైం వేస్ట్ చేసుకున్న సపరేట్ అలాంటి క్లయింట్ కూడా మీరు ఇలాంటి చేస్తే వాళ్ళు తెలుసుకొని, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎందుకంటే ఎవరు పోయి కూడా పోలీసులు కూడా స్టాఫ్ కూడా చెప్పారు కాబట్టి మీరు ఇలాంటి విషయాలు మీరు చక్కగా పబ్లిష్ చేస్తే తప్పనిసరిగా మీ యొక్క పాత్ర కూడా చాలా అవసరం ఇందులో కూడా ఉంటుంది కాబట్టి విషయాలు మీరు వేస్తే అనవసరం మీరు చెప్పిన అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు కాబట్టి ఈ లోకాలతో కాంప్రమైజ్ అయిపోయిన కేసు కూడా అయిపోతే మళ్ళీ వాళ్ళ కోర్టు ఫీజు కూడా వస్తాయని చెప్పేసి మేడం కూడా చెప్పారు. ఇలాంటి అవకాశాలు మీరు 3 days మాకు అన్ని విషయాలు చేస్తే గొప్పగా ఈసారి లోకల్ కేసు కూడా మిగతా ఎక్కువ కేసులు లోకల్ రెస్పెక్ట్ చేసుకుంటారు. మీరు మీ యొక్క ఇంట్రెస్ట్తోనే పబ్లిష్ చేస్తారని చెప్పి థ్యాంక్ యూ.